గురువుగారు కొంతమంది వ్యూవర్స్ మనకు కామెంట్ రూపంలో కొన్ని క్వశ్చన్స్ అయితే అడగమన్నారు. మరి అడిగేస్తున్నాను ఆ క్వశ్చన్స్ అన్నీ. అసలు ఈ క్వశ్చన్ ఏంటంటే అండి, చాలామంది గరుడ పురాణం మృతిని ఆత్మయాత్ర గురించి ఏం చెప్తుంది అని అడుగుతున్నారు. దీనికన్నా ముందు మనం ఒకటి గమనించుకోవాలి. ప్రతి ఒక్కరికి తెలిసింది ఏంటంటే, నా రాతని భగవంతుడు రాశాడు, నా జాతకాన్ని భగవంతుడు రాశాడు. ఎవరు? బ్రహ్మదేవుడు. ఎవరు రాస్తారు? చిత్రగుప్తుడు రాస్తారు. చిత్రగుప్తుడు జాతకం రాయాడు, బ్రహ్మదేవుడు జాతకం రాయాడు. బ్రహ్మదేవుడు జాతకం రాసేంత టైం ఆయనకి లేదు. బొమ్మని చేసి వదిలేస్తారు వాళ్ళు. జాతకం ఎవరు రాస్తారు అంటే, మన జాతకం మనమే రాస్తాం, మనం రాసుకుంటాం. ఇది ఎవరికి తెలియనటువంటి జీవిత సత్యం. చాలా మంది బ్రహ్మదేవుడే మనం సృష్టించారు, అక్కడ కొన్ని ప్రాంతాల నుంచి మట్టి తీసుకొచ్చి బొమ్మ చేశారు, సృష్టించారు. అంటే వివాహం కావచ్చు, ఏదైనా చనిపోవడం కావచ్చు, ఏదైనా విధి రాసేది బ్రహ్మదేవుడు అని అంటుంటారు. ఇతను ఒక ముస్లిం ఇంట్లో పుట్టాలి, ఇతను ఒక హిందూ ఇంట్లో పుట్టాలి, ఇతను క్రైస్తవ ఇంట్లో పుట్టాలి అని చెప్పి లేచేస్తాడా 3 ఏళ్లలో? ఏమో అండి, అందరూ చెప్పిన ప్రకారం అట్లనే అన్నారు. మరి బ్రహ్మదేవుడు బొమ్మను చేసేటువంటి అధికారం మాత్రమే ఉంటుంది. ఓకేనా? అయితే ఈ యొక్క రాసేటువంటి తీరిక టైము అతనికి ఉండదు. ఓకే, ఆయన జ్ఞానమూర్తి. బ్రహ్మదేవుడు ధ్యానమూర్తి. బ్రహ్మదేవుడికి రాస్తూ కూర్చుంటే చెక్కే శిల్పి ఎవరు? ఆయనకు ఉన్నాయి కదండి 6 చేతులు 8 చేతులు, 4 ముఖాలు ఉంటాయి, 8 చేతులు ఉంటాయి. అయితే బ్రహ్మదేవుడికి 4 కాదు, 5 ముఖాలు ఉంటాయి. 5 ముఖాలు, 5 ముఖాలు ఉంటాయి. ఒక్కొక్కటి చేస్తారు కదా చేతులతో. బ్రహ్మదేవుడికి మనం చూసేది 3 ముఖాలతో చూస్తాం. అవును, కానీ 3 ముఖాలు కాదు, 5 ముఖాలు. వెనక ఇంకో 2 ఉంటాయి అంటారు ముఖాలు. పైన ఉంటుంది. బ్రహ్మదేవుడికి 5 రంధ్రాలు, 5 ముఖాలు ఉంటాయి. కానీ బ్రహ్మదేవుడికి 10 చేతులు ఉంటాయి. కానీ బ్రహ్మదేవుడు మన రాత రాయడు. మనదే కాదు, కలియుగంలో జన్మించి ఇప్పుడు జీవనశైలి కొనసాగించిన ప్రతి ఒక్కరికి కూడా కలియుగం ఒకటే కాదు, త్రేతాయుగం, ద్రోపరయుగం, ఏ యుగంలో అయినా ఎవరు జన్మించినా సరే బ్రహ్మదేవుడు అనేది రాయడు. మీకెవరు చెప్పారు బ్రహ్మదేవుడు రాయడు? గరుడ పురాణంలోనే ఉంటుంది ఇది. గరుడ పురాణం ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో, ఈ గరుడ పురాణంలో ఈ రోజు ఉన్నటువంటి గరుడ పురాణం మనకి నచ్చినట్టు లిఖించుకున్నటువంటి గరుడ పురాణంలో కాదు. మన బైబుల్ 4 సార్లు పుట్టింది, అలాంటి గరుడ పురాణాలు కాదు. గరుడ పురాణం వేదాలు సూచించినటువంటి గరుడ పురాణం ఒకటి ఉంటుంది. ఆ గరుడ పురాణం ఈ మధ్య కాలంలో లభించట్లా. కాబట్టి ఆ గరుడ పురాణంలో మనకి చూసినట్లయితే బ్రహ్మదేవుడు మన రాత రాయలేదు. ఇది ముఖ్యంగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అది ఎక్కడ అంటే, మన రాతని మనమే రాసుకుంటాం. ఇది ఎక్కడ జరుగుతుందో చెప్తా. ఇప్పుడు మనం ఒక దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు మన ఆఫీస్కి రావాలంటే మీ లోపల రావాలి. మీరు మార్నింగ్ ఒక టైము, ఈవినింగ్ ఒక టైం వెళ్ళాలి. మీకు ఒక యాక్సెస్ ఉంటుంది, ఉంటుందా? మీకు ఒక లిక్కి చిట్టా ఉంటుంది. మీరు అక్కడ తంబేస్తేనే గానీ లోపలికి వచ్చినట్టే సిగ్నల్ ఉంటుంది. ఆ టైంకే రావాలి కాబట్టి. అవును, మీరు తంబేస్తే మీరు లోపలికి వచ్చారు, తంబేస్తే బయటకు వెళ్ళిపోయినారు. ఒక 1 మంత్ తర్వాత చూసుకుంటే కూడా మీకు ఏ రోజు తంబేశారు, ఏ రోజు వచ్చారని తెలిసిపోతుంది. ఎవరికి ఇక్కడ ఏముండదు ఇక్కడ. అలానే బ్రహ్మదేవుడి దగ్గర, అలానే యముడి దగ్గర, చిత్రగుప్తుడి దగ్గర ఒక లిస్ట్ ఉంటది. ఎవరెవరు ఎప్పుడు రావాలి, ఎవరెవరు ఎప్పుడు వెళ్ళాలి అని. ఆ లిస్ట్ ప్రకారంగానే మనం వెళ్ళి సిగ్నేచర్ చేసి వస్తాం. అయితే ఈ మధ్యలో ఏం జరుగుతుందంటే, బ్రహ్మదేవుడు సృష్టించిన తర్వాత భూమి మీదకి వదిలివేస్తాడు కదా. ఈ వదిలివేసిన తర్వాత మనం చేసేటువంటి కర్మలన్నీ ఉంటాయి. ఇది తర్వాత యముడు మనల్ని తీసుకుపోతాడు, ఏదో ఒక విధంగా తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత అక్కడ చిత్రగుప్తుడు ఉంటాడు. అసలు దేవుడు ఈయనే. ఈ చిత్రగుప్తుడే రాయభారి. బ్రహ్మదేవుడికి ఈ యొక్క యముడికి మధ్యలో ఉండేది చిత్రగుప్తుడే. మరణానికి జీవనానికి మధ్యన ఉండేది వారధి ఆయన, అంతేనా? చిత్రగుప్తుడు ఉంటాడు. ఈ చిత్రగుప్తుడి దగ్గర ఏముందంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లా ఉంటది అనమాట. వచ్చేది ఎంట్రీ, పోయేది ఎగ్జిట్, 2 ఉంటాయి ఈయన దగ్గర. మనం వెళ్ళగానే ఏం చేస్తాడంటే మన హిస్టరీ తీసి పక్కన పెట్టేస్తాడు. మన హిస్టరీ ఏదైతే బుక్ ఉంటుందో అది తీసి పక్కన పెడతాడు. ఆ నోటర్ బుక్ లో ఏముంటుందంటే, మనం పుట్టినప్పటి నుంచి ఎవరెవరి మీద అయితే పాస్ పోసాము, ఎవరెవరి మీద అయితే ఏ మేనమామ పోసాము, ఏ పెదనాన్న మేము పోసాము, ఏ తాత మీద పోసాము అని దగ్గర నుంచి మనము కాలం ఆ విడిచేంత చాంతాడుతో మనం వెళ్ళేటువంటి చంద్రకోటతో పోయినటువంటి ఆత్మ ఎక్కడి వరకు మధ్యలో ఆగిపోయింది, జర్నీ చేసి మళ్ళీ చిత్రగుప్తుడి దగ్గరికి జర్నీ చేసి వెళ్ళేంత వరకు కూడా
ప్రతిదీ సెకండ్తో సహా కూడా అక్కడ లిక్కించి ఉంటది. మనకి కళ్ళకి మొత్తం చూపించేస్తాడు. అంటే 4G 5G మొబైల్ కంటే ఫాస్ట్. ఇది మనకి ఇది కాదు, ఇది లేదు, ఇది నేను అని చెప్పడానికి లేదు. ఇక్కడ ఆ చీటీ మొత్తం మనకి రాగానే మనకి దీన్ని బట్టి అక్కడ ఎంత పర్సంటేజ్ అని ఉంటుంది. పాపాల పర్సంటేజ్, పుణ్యాల పర్సంటేజ్, మధ్యస్థ ఒకటి ఉంటుంది. మధ్యస్థ ఏంటంటే మనం చేసే ధర్మాలు దానాలు, ఇది ఒక్కటే ఉండేది. అది పోగా అది మధ్యస్థ అన్నమాట. ఇక్కడ 3 ఎగ్జిట్స్ కి ఇది గ్రీన్. మనం చేసే దాన ధర్మాలు ఉంటాయి కదా, ఇది గ్రీన్ కలర్. పెద్దవాళ్ళని మనం చూసుకుంటామే, పెద్దవాళ్ళు పుణ్యకాలాలు అంటారు. మన తాతయ్యలు, నాయనమ్మలు, అమ్మమ్మలు లేకుంటే కనుక వారి యొక్క విధానంలో ఉండేటువంటి ఆచారాలను పాటించుకోవటం, వారు ఎక్కడైనా ట్రస్ట్లకు భూమి ఇస్తే అది పాటించడము, తల్లిదండ్రులు పూజించుకుంటూ బ్రతికించడము, వాళ్ళని ఎంతవరకు జీవనశైలి కొనసాగాలి అంతవరకు మనం జాగ్రత్తగా చూసుకోవటము, బాధ్యత నివరించుకోవటము, స్త్రీ దోషాలు లేకుండా చేసుకోవటము, ఒకటే భార్య ఒకటే భర్త పిల్లల్ని పోషించుకోవటము, ఇలాంటివన్నీ పుణ్యకార్యాలు. ఓకేనా. ఇంకొకరిని ఇబ్బంది పెట్టకుండా బ్రతకడము, ఇలాంటివన్నీ కూడా గ్రీన్ కలర్ లో ఉంటాయి. అక్కడ ఈ గ్రీన్ కలర్ మైనస్ చేస్తుంది రెడ్ కలర్ నుంచి. రెడ్ కలర్ నుంచి గ్రీన్ కలర్ మైనస్ అయిన తర్వాత బ్లాక్ కలర్ వస్తుంది. ఈ బ్లాక్ కలర్ లో ఏంటంటే శూన్యం. ఇక్కడ ఏమవుతుందంటే 7 తరాలన్నీ కూడా కనిపిస్తాయి. ఈ కనిపించడంతో అప్పుడు మనకి గరుడ పురాణంలో ఒక పేజ్ ఉంటుంది. అంటే ఏంటంటే మనం చేసే కర్మలకి బాండ్లు పెట్టి వేపుతారు, నిన్ను పాప్కార్న్ చేసేస్తారు, నిన్ను మట్టిలేసి తొక్కేస్తారని చెప్పేసి గరుడ పురాణంలో ఉందని చెప్పి చాలా మంది చెప్తారు. అలా ఉండదు గరుడ పురాణంలో. కాకపోతే మన రాత ఇక్కడ ఏమైందంటే 3 ఎగ్జిట్ చెప్పా కదా, ఈ యొక్క రెడ్, గ్రీన్, బ్లాక్. ఈ రెడ్ బాగా ఎక్కువ ఉండి గ్రీన్ ఉందనుకోండి, ఈ గ్రీన్ ఎక్స్క్యూజ్ చేసేసి బ్లాక్ ఏర్పడుతుంది. ఈ బ్లాక్ ఏంటంటే అనుభవించాల్సింది. ఈ బ్లాక్ ఏంటి మనం అనుభవించాల్సింది. అప్పుడు ఈ బ్లాక్ ఎంతవరకు ఉందో మనం చూసుకొని మన రాత్రి మనకే ఇచ్చేస్తారు ఆ ఒక చిత్రగుప్తుడు. అంటే బ్లాక్ ఉంది కదా, ఈ బ్లాక్ ది మనమే డిసైడ్ చేసుకోవాలి నెక్స్ట్ జన్మకి ఎలా ఉండాలి నేనని. అనుభవించాలి కదా, అది అనుభవించాలి కదా. ఎలా ఉంటే అనుభవిస్తాననేది ఇక్కడ మనం రాసుకుంటాం. ఈ బ్లాక్ దాన్ని చూసేసి ఈ బ్లాక్ దానికి ఏదైతే శిక్ష ఉందో ఆ శిక్ష రోజుల్లో మనకు కనిపిస్తూ ఉంటది. ఆ కనిపించినప్పుడు ఈ శిక్షకి నేను అర్హుడిని అని చెప్పేసి నాకు నేనే ఒప్పందం, అక్కడ నాకు నేనే ఒప్పుకోవాలి, తప్పదు. ఇంక అక్కడ వేరే ఆప్షన్ లేదు. నాకు నేనే ఒప్పుకొని రాసుకుంటా, నెక్స్ట్ వచ్చే జన్మలో ఇది నేను అనుభవిస్తానండి అని చెప్పేసి అప్పుంటా. ఆ అప్పు నేను తీర్చుకుంటాను నెక్స్ట్ జన్మలు అని చెప్పేసి రాసుకుంటాను. రాసుకోగానే బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే రాసేసినప్పుడు ఆ సంతకం పెట్టించుకొని బొమ్మను తీసుకెళ్లి తోటేస్తాడు. నెట్టి పడేసినప్పుడు అది ఎవరింట్లో అదృష్టం ఉంటుందో వారింట్లో పడిపోతుంది అనమాట. అంతేగాని ఈ బ్రహ్మదేవుడు రాసి నీకు నొప్పించి బాబు నువ్వు ఇది చెయ్యమ్మా కన్నా బుజ్జి అని చెప్పేసి టైం చేసుకుంటే నిజంగా కోడి మేక ఇలానే పుట్టిస్తారు. అయితే దాంట్లో ఒకటి ఉన్నది, భూమి మీద పడేసినప్పుడు మనము ఒకటి ఎట్లా ఉండేది అంటే దాన్ని కూడా చెప్తా. మనము ఇక్కడ నుంచి సపోజ్ ఒక మన ఏరియా నుంచి మనకు హైదరాబాద్ నుంచి అనుకోండి, హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలి. సూర్యాపేట మీద వెళ్ళొచ్చు, నాగార్జున సాగర్ మీద వెళ్ళొచ్చు, లేదా రామోజీ ఫిల్మ్ సిటీ మీద వెళ్ళొచ్చు, లేదంటే ఇంకొక రూట్ లో వెళ్ళొచ్చు. లేదంటే ఒక్కొక్కడు ఉంటాడు, వాడేం చేస్తాడు ముంబైకి వెళ్తాడు, ముంబైకి వెళ్ళి హర్యానా వస్తాడు, హర్యానా నుంచి మళ్ళీ వైజాగ్ వెళ్తాడు, వైజాగ్ నుంచి విజయవాడ వస్తాడు. వాడు తిమ్మడు అంటారు అన్నమాట, చుట్టూ తిరుగుతుంటాడు. అంటే ఏదో విధంగా వెళ్ళొచ్చు. ఆ రకంగా వెళ్ళడం అనేది మనకి దేవుడు ఏం చెప్తాడంటే నువ్వు హైదరాబాద్ నుంచి విజయవాడ రావాలంటే ఈ రూట్ లో రా అని చెప్తాడు. ఈ తిమ్మడు ఏం చేస్తాడంటే ముంబై, ఒరిస్సా ఇటంతా తిరుగుతూ వెళ్తాడు అనమాట. ఈ తిరుగుతూ వెళ్ళేటప్పటికి పరిచయాలు పెరుగుతాయి, పాపాలు పెరుగుతాయి, వాడికి టైం వేస్ట్ అవుతుంది, వాడు చేసిన కార్యక్రమాలు మిస్ అవుతాడు, వాడి గండాలు వస్తాయి. అంటే వెళ్ళే రూట్ లో వెళ్ళం కదా, మన బుద్ధి ఏం చెప్తుంది అంటే ఇలా కాదు ఇలా వెళ్ళు, ఇలా కాదు ఇలా వెళ్ళు అని చెప్తూ ఉంటుంది అనమాట. ఇలా రకంగా చేసుకున్న వాడికి అది పాపం, ఇంకా వాడు మళ్ళీ అనుభవించుకోవాల్సిందే. అలా కాకుండా డైరెక్ట్ గా నువ్వు విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళావు అనుకో, నీ కరెక్ట్ గా ఏ పాపాలు లేకుండా నెక్స్ట్ జన్మకి దేవుడి దగ్గరే ఉండేలా చూసుకుంటాడు. పునర్జన్మ అంటారు అన్నమాట దానికి. ఆ పునర్జన్మ లేకుండా ఉండేలాగా దేవుని దగ్గర దేవుని ధ్యానంలోనే ఉంటారు. ఇక వారికి పునర్జన్మ ఉండదు. ఈ పాపాల చిట్టు ఎక్కువ కావాలి కాబట్టి ఎదుటి వాళ్ళని ఏడిపించడం, ఎదుటి వాళ్ళని చేయి పెట్టడం, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఉండేటువంటి జిన్నాతులు ఆత్మలు ఉంటాయి కదా, ఈ వాళ్ళ దూరేసి హింసించి చేస్తూ ఉంటాయి అనమాట. అందుకోసమే మనం అక్కడ రాసింది ఏదైతే ఉందో అది ఇక్కడ పాటిస్తే ఆ కర్మ సిద్ధాంత ప్రకారంగా పాటించిన వాళ్ళు మొత్తం కూడా దేవుని ధ్యానంలో ఉంటారు. లేదంటే కనుక గండాల్లోనో, లేదంటే క్రియల్లోనో, లేదంటే ఏదో పాపాల్లోనో ఇక్కడే భూమి మీద అనుభవించి సగం వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. అది దేవుడు చెప్పినటువంటి విధానం. గరుడ పురాణంలో ఉన్నదైతే అది మనిషికి సంబంధించింది. బాండిలో వేపరు, ఇంకో దగ్గరికి వెళ్ళి చండ్రగడ్డ కొట్టరు. అంటే చాలా మంది చెప్తుంటారు, ఏమంటారు, సూదులతో గుచ్చుతారని చెప్పి దేవుడు. అది కేవలం ఏంటంటే మనకి కొన్ని భయాలు ఉండాలి.
ప్రతి మనిషిలోనూ భయం పాములతో ఉండాలి. కాటిస్తారని చెప్పి. అదే ప్రతి మనిషికి ఒక భయం ఉండాలి. ఉమ్. దేవుడు మీరు చూసారు ఎప్పుడైనా? నేను చూడలేదు ఎప్పుడు. కానీ భయం ఉందా? ఉంటుంది కదా. దేవుడు ఒక భయం, క్రియేటివిటీ. పెద్దవాళ్ళు ఒక భయం, క్రియేటివిటీ. ఇప్పుడు మీకు సిగరెట్ తాగేలా ఒకటి ఉంది, మీకు లేకపోవచ్చు, నాకు లేదండి బాబు, దేవుడి దయ వల్ల. కామన్ గా ఒక వ్యక్తికి సిగరెట్ ముందు అలవాటు ఉంది. మన ఇంట్లో పెద్దవాళ్ళు తెలిస్తే మందిలిస్తారు, వద్దురా బాబు అని చెప్పేసి భయపడతారు కొంతమంది. భయపడతారు. కానీ పెద్దవాళ్ళు తెలిసిన తర్వాత ఏం చేస్తారంటే ఎందుకు ఈ ముందుకు కూర్చుని అవుతారు, ఇంతకన్నా ఏం చేస్తారులే వీళ్ళని. పెద్దవాళ్ళు తెలిసేదాకా గౌరవం, తెలిసిన తర్వాత ఇంకేం చేస్తారులే అని చెప్పి ఎదురుగా కూర్చుని అవుతారు. కాబట్టి మనకి భయం అనేది ఒకటి క్రియేట్ చేయాలి. కాబట్టి గరుడ పురాణాన్ని మార్చిన తర్వాత మనలో భయాన్ని క్రియేట్ చేయడానికి ఒక రకమైనటువంటి సిద్ధాంతం కావాలి. కాబట్టి ఇలాంటి క్రియేట్ చేసి కొంతమేర ప్రజలకి భయాన్ని కలిగించడం మాత్రమే ఉండాలి. ఈ మాత్రం భయం లేకపోతే విచ్చలవిడితనం ఎక్కువైపోతుంది అని చెప్పేసి అని క్రియేట్ చేసినటువంటిది ఇదే ఈ యొక్క నీళ్ళల్లో ఉడకపెట్టడం, ఆయిల్లో ఉడకపెట్టడం. అది ఫార్చ్యూన్ ఆయిలా లేకపోతే ఫ్రీడమ్ ఆయిలా ఏదో తెలియదు, కానీ పల్లి ఆయిల్ ఉడకబెడతారా తెలియదు, పల్లీల ఆయిల్ ఉడకబెట్టడం. ఏదో విధంగా ఇప్పుడు మనం కర్రీస్ గురించి మాట్లాడుకుంటున్నట్లు ఇలా ఏదో చేస్తారు దేవుడు అంటుంటారు. అయితే అలాంటివి ఏం కాదంటారు. అలాంటిది ఏమి ఉండదు. గరుడ పురాణంలో మనకి చెప్పిన విధానం వేరు, ఇక్కడ జరిగేది వేరు. ఇప్పుడు గరుడ పురాణం చదువుతున్నప్పుడు కూడా కరెక్ట్ గా చదవకపోతే కూడా పాపమే అంటుంటారు, నిజమేనా? అవన్నీ కూడా దానికి సంబంధించిందండి. గరుడ పురాణం మనకి ఏ పురాణం అయినా సరే చేతులు పెట్టుకుని చదవకూడదు. ఇందుకు ముందుగా ఒక మండిలోనే ఉంటది. మండిలో అంటే ఒక చెక్కతో తయారు చేసినటువంటి. ఒకప్పుడు మేము మా ఇంట్లో మా దీంట్లో అక్కడ ఉండేది టేక, ఆ గంధంతో చెక్కినటువంటి వాటి, గంధపు చెక్కలతో చేసినటువంటి వాటిలో మండీలని ఉంటది. అది మనకి ఇలాగా తెరుచుకుంటే మడత మంచంలా ఉంటుంది. అంటే చేతిలో కూర్చొని పెట్టుకుని చదవకూడదా? ఎందుకంటే మన చేతులతో చాలా రకాలు చేస్తాం, చాలా రకాల క్రియలు ఉంటాయి, తింటుంటాము, అన్ని రకాలు చేస్తుంటాము. కాబట్టి చేతులతో తట్టు పవిత్రమైన కొట్టడాలన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి పవిత్రమైన గ్రంథం కింద పెట్టకూడదు. కాబట్టి మనం మండలాన్ని అని చెప్పేసి మడత మంచం లాగా ఉంటాయి అనమాట. వాటిల్లో కానీ లేకపోతే పీట మీద కానీ పెట్టుకొని చదువుకుంటే మంచిది అని కప్పి, అలాంటి గ్రంథాలు ఏవైనా సరే దానికి ఇచ్చే పవిత్రత దానికి ఇవ్వాలి. కాబట్టి అందుకని చెప్పేసి ఎదురుగా పెట్టుకుని చదివితే మంచిది. ఇప్పుడు చాలా మంది యాక్సిడెంట్ లో చనిపోతారు, కొంతమంది కావాలని వాళ్ళు అంటే ఇంకా మేము బతకలేవు ఇంకింతే అని చెప్పి ఆ టైంకి వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు. మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇందులో పునర్జన్మ ఉంటుందంటారా లేకపోతే ఏంటి? ఇందులో రెండు రకాలు ఉన్నాయండి. పునర్జన్మ ప్రతి ఒక్కరికి ఉంటుంది, పునర్జన్మ లేదు అనేది ఏం లేదు. భారతంలో చనిపోయినటువంటి లక్షల మంది యుద్ధాల్లో చనిపోయిన వారికి పునర్జన్మ ఉంటుంది. ఈ భారతదేశంలో చనిపోయినటువంటి ప్రతి ఒక్కరికి, కలియుగంలో చనిపోయిన ప్రతి ఒక్కరికి పునర్జన్మ ఉంటుంది. మా వాళ్ళకి గ్రంథాలతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు. చనిపోయిన వారికి జీవనం అనేది ఉంటుంది, జీవితం అనేది ఉంటుంది. కాకపోతే ఒకటి ఉంటుంది, వెనక ముందు అని ఉంటుంది. అంటే చనిపోయి 10 ఏళ్ళు అయినప్పుడు ఉంటుంది, 10 రోజులు అయినప్పుడు ఉంటుంది, లేదా 10 సంవత్సరాల తర్వాత ఉంటుంది, 70 సంవత్సరాల తర్వాత ఉంటుంది. మనం చేసేటువంటి క్రియల వల్ల మన జన్మ అనేది ఇన్ని సంవత్సరాలుగా అనేది రాసి ఉంటుంది. అంతేగాని ఖచ్చితంగా ప్రతి జన్మలోనూ మనకి ఉంటుంది, మళ్ళీ జన్మ అనేది ఉంటూనే ఉంటుంది. కొంతమంది అంటే బలవంతంగా వాళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోతే మళ్ళీ పుట్టుకుండదు అని అంటుంటారు, భూమి మీదనే దయ్యంలాగా ఉంటారంటారు. అది నిజమే అంటారా? నిజమే, అది కొంతకాలం వరకు మాత్రమే. అది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది, కానీ కొంతవరకు మాత్రమే ఉంటుంది. దానికోసమే కొన్ని సిద్ధాంతాలు మనకి అక్కడ కార్యాచరణ అనేది ఒకటి ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క జన్మ తర్వాత వారి తరం అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఒకరు జన్మించారంటే వారి తర్వాత జన్మ అనేది ఒకటి ఉంటుంది కదా, కొడుకులు, మనవాళ్ళు ఇలా జన్మలు ఉంటాయి. ఇలా 7 తరాలు కూడా చూసుకున్నట్టయితే ఎవరొకరు పెద్దవాళ్ళకి సంబంధించినటువంటి క్రియలు కొన్ని ఉంటాయి. వారు చేసినటువంటి తప్పులు కావచ్చు, చెప్పులు కావచ్చు, నాయన ఇతను నేను తీసుకెళ్ళిపోయి, ఇంకా చర్మంతో లేదు, మనకి బాడీతో లేదు, కాబట్టి ఆత్మ గాలిలో ఉంటుంది, అది తెలియదు మాకు, మేము గమనించుకోలేము, అందుకని చెప్పి దేవుని యొక్క దగ్గరికి వెళ్ళాలని చెప్పినప్పుడు మనం చేసే క్రియల వల్ల ఆ స్వామివారు దారి అనేది ఇస్తాడు. ఆ స్వామివారు దారి ఇచ్చినప్పుడు డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ ఆయన లెక్కలు చూసుకొని ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉండాలి, ఎన్ని సంవత్సరాలు బయటికి రావాలి చూసుకొని అప్పుడు మళ్ళీ ఎవరొక జీవనంలోకి వచ్చేదానికి ఖచ్చితంగా ఉంటుంది. అది ఏ కులమైనా రావచ్చు, ఏ మతమైనా రావచ్చు, ఎక్కడికైనా రావచ్చు. దేవుడి ఇష్టం, దేవుడి ఇష్టం కాదండి, మన మానవుడి ఇష్టం. ఏ కులం రావాలి, ఏ మతం రావాలి, మానవుడి ఇష్టమే, దేవుడి ఇష్టం కాదు. దేవుడు కేవలం ఇస్తుంటాడు, నువ్వు చేసే పని చూస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. ఆత్మ అయినా, మనిషి అయినా, జంతువు అయినా, పువ్వు అయినా, పండైనా, ఏదైనా దేవుడికి ఒకటే, ఇట్లా దీవిస్తుంటాడు అంతే. ఏం మాట్లాడు, ఎప్పుడైనా సరే పవర్స్ ఉన్నోళ్ళు మాట్లాడరు. అదేంటండి? అంతే కదా, వాడు కళ్ళతో చూసి సైకిల్ చేసి కళ్ళతో చేసే వాళ్ళకి మాటలతో అవసరం ఏముంది? నువ్వేం చేయాలనుకుంటే చెయ్యి, నువ్వు చేసే కర్మకి నేను బాధ్యుని కాదు, కానీ ఆ శిక్షకు మాత్రమే నేను చూసుకుంటా అని చెప్తాడు. అంతే. దేవుడు గొప్పవాడండి, ఆయనకి ఒక వెలుగు లోపల ఉంటాడు. అందుకే దేవుడు వెలుగు నింద తప్పు ఏదో ఆయన మీద ఆయన వేసుకోరని అంటారు. ఖచ్చితంగా వేసుకోరు.
చాలా మంది అంటుంటారు ఇప్పుడు యాక్సిడెంట్స్ జరగడానికి కారణం కూడా దేవుడే, దేవుడు రాసిన రాత వల్లే, కానీ తప్ప ఆయన మీద పెట్టుకోరంటారు. ఇప్పుడు మనకు అనుకుంటాం చాలా రోగాన్ని ఇచ్చేది కూడా దేవుడే అంటారు. అదే చాలా మంది అనుకుంటారు, లేదండి నేనేం చేయలేకపోతున్నాను, దేవుడు నన్ను కరుణించలేదు అంటారు. దేవుడు ఎందుకు కరుణించడు? నువ్వు తినకుండా కూర్చో 10 రోజులు, తినకుండా ఉండగలుగుతావా? గాలి పీల్చుకుని ఉంటావా? మరి దేవుడు వద్దని చెప్పినాడు, నువ్వు గాలి పీల్చుకోకుండా ఉండండి, ఉండరు. ఎందుకంటే దేవుడు మనకు పని చేయొద్దని చెప్పాడు, పేకాట ఆడమని చెప్పారు, జోదం ఆడమని చెప్పారు, అమ్మాయిని కలియమని చెప్పారా? లేదు. మరి అబ్బాయిని కలియమని చెప్పారా? లేదు. 4 పెళ్లిళ్ళు చేసుకోమని చెప్పారా? ఎఫ్ఐఆర్స్ పెట్టుకోమని చెప్పారా? లేదు, చెప్పలేదు కదా. మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? దేవుడు ఏది చెప్పడండి, వీళ్ళు చేసేది చేత కాకపోవటం వల్ల అలా దేవుడి మీద వంక చెప్తారు, అంతమించి వేరే ఏం లేదండి. అది చేతగాని తత్వం తప్పితే వేరే ఇంకొకళ్ళ మేము పెట్టి మనం తృప్తి పడతాం అనమాట. అంటే ఒకరు ఎదుగుతున్నారు అనుకోండి, వాళ్ళు ఏడుస్తుంటారు ఎదుటివారు, అలానే వాడు కుంగిపోతున్నాడు అనుకో, వీళ్ళు ఆనందంగా తింటూ ఉంటారు. అదే విధంగా ఉంటుంది తప్పితే గరుడ పురాణంలో చెప్పింది అయితే మాత్రం ఏదో బాండీలు వేయిస్తారనేది ఏముండదు. గరుడ పురాణం చెప్పింది వేరు, మన వాళ్ళు దాన్ని సృష్టికర్తలు కదా, సృష్టికర్త మరో బ్రహ్మ అని మన వాళ్ళంతా కూడా వాళ్ళు దాన్ని వేరే విధంగా చేసి చెప్పడం ద్వారా అలా అర్థమవుతుంది జనానికి, అంతేగాని వేరే విధంగా అయితే ఏమీ లేదు. గరుడ పురాణం చాలా గొప్పది, ఆ పురాణం మనకి ఈ మధ్య దొరకనివ్వట్లేదు ఎవరు, అంతేగాని వేరే ఇది లేదు. మన రాత మనమే రాసుకుంటాము, ఇది క్లియర్. జంతువైనా, మనిషి అయినా, పువ్వైనా, చెట్టు అయినా, రాయైనా, భూమి మీద జీవించే ప్రతి ఒక్కటి కూడా మన రాత మనమే రాసుకొని భూమి మీదకి వస్తాం, దా ప్రకారంగానే వెళ్తాం. మధ్యలో మరణించినవ్వండి, యాక్సిడెంట్లు అవనివ్వండి, మనం రాసుకున్న రాత మాత్రమే. దేవుడు కేవలం తీసుకెళ్తాడు, పంపిస్తాడు, అంతే. చాలా చక్కగా చెప్పారండి గురువు గారు. నిజంగా ఇంత ఇన్నోవేటివ్గా మీరు థింక్ చేస్తున్నారు. నిజంగా గరుడ పురాణంలో అలా ఉందంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి విశేషాలు చెప్పారు.